సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టి వాళ్ళ దగ్గర 20 రోజులు అవుతుంది. ఇంకొక 2 రోజులు కానీ ఆయన ఇలాగే ఉంటే ఆయన జీవితానికే ప్రమాదం అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మనకి, మెడికల్ ఎక్స్పర్ట్స్. అంతేందుకు ఢిల్లీ హైకోర్టు ఆమీర్ ఖాన్ గారు తెలుసు కదా, ఆయన చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి చేశారు సోనం వాంగ్చుక్ గారి గురించి. ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు అది మాట్లాడాలా, దాని గురించి మాట్లాడకూడదు అనేది వ్యక్తిగతం. అది సెలబ్రిటీస్కి, యాక్టర్స్కి, క్రికెటర్స్కి ఎవరికైనా అది పర్సనల్ చాయిస్, మనం ఎవరిని ఫోర్స్ చేయలేం. కానీ ఆమీర్ ఖాన్ గారు సోనం వాంగ్చుక్ గారికి సంబంధించి చేసిన ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అఫ్కోర్స్ ఆయన చాలా గ్రేట్, ఆయన మనందరినీ సపోర్ట్ చేయాలని చెప్తూనే ఈయన చేసిన సినిమా నుంచి డిస్క్రెడిట్ చేసే, డీకపుల్ చేసే ప్రయత్నం ఒకటి చేశారు. దాని గురించి మనం ఇవాళ మాట్లాడదాం. Had a deep impact for us when we were growing up, and you were inspired by a certain person, Sonam Wangchuk. That's what I'm told. No, that's not true actually. No. That is a misconception. Okay. I didn't know about Mr. Sonam at that time when we were doing the film Three Idiots. I know that I saw a video of Chatur. Yeah. Just recently he said that. Yes, I've seen it too. No, he's wrong. Maybe that's what Chatur was thinking. But I want to tell you that neither Raju nor Abhijat, who are the two writers, nor we didn't know about Mr. Sonam. However, what Mr. Sonam is doing is good work in any case. He doesn't have to be based on the character of Three Idiots for us to respect him. సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టి వాళ్ళ దగ్గర 20 రోజులు అవుతుంది. ఇంకొక 2 రోజులు కానీ ఆయన ఇలాగే ఉంటే ఆయన జీవితానికే ప్రమాదం అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మనకి, మెడికల్ ఎక్స్పర్ట్స్. सेकंड स्टेज जो थी उनका यूरिक एसिड वो हाई आया है, यानी उनका जो मसल्स जो है वो टीयर हो रहा है और मसल कंज्यूम हो रहा है, जिसकी वजह से उनका यूरिक एसिड जो है ब्लड में वो हाई मिला है. और अब तीसरी स्टेज जो है इसके बाद जो एक अलार्मिंग हो सकती है कि उसमें ऑर्गन इन्वॉल्वमेंट हो सकती है. అంతేందుకు ఢిల్లీ హైకోర్టు ఆల్మోస్ట్ ఫోర్స్ ఫీడింగ్ దాకా వెళ్ళి, లేదు మీరు తినిపించేసేయండి అని చెప్పేదాకా వెళ్ళి, లేదు ఇప్పుడు మెడికల్ ప్రొఫెషనల్స్ వచ్చి నిర్ధారిస్తారు, అది కూడా ప్రైవేట్ డాక్టర్స్ అని చెప్తుంది. వాంగ్చుక్ గారి పాలిటిక్స్ని, ఆయన పాస్ట్లో లడాక్ మీద చేసిన స్టేట్మెంట్స్ని ఇవాళ వీడియోలో మనం పక్కన పెడదాం. ఇవాళ 22 లక్షల మంది అటెంప్ట్ చేసిన ఒక ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్, దీని గురించి నేను ఆ టైంలో కూడా మాట్లాడా. స్టూడెంట్స్కి అన్యాయం జరిగినప్పుడు రూలింగ్ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ, ఇక్కడ పాలిటిక్స్, ఇక్కడ రాజకీయాలు ఏంటి? స్టూడెంట్స్కి రాజకీయాలు ఉంటాయా? కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయిందని చెప్పి అది కూడా ఆర్గనైజ్డ్గా జరిగినప్పుడు ఒక వ్యక్తి క్వశ్చన్ చేస్తున్నాడు, ఆ వ్యక్తి హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, ఆ వ్యక్తి దగ్గర గవర్నమెంట్ వచ్చి మాట్లాడాలి, ఎందుకు మాట్లాడలేదు? ఇదే కదా క్వశ్చన్ ఎవరికైనా రావాల్సిందే. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఇంటరాక్ట్ అవ్వలేదు. రకరకాల వేరే పార్టీస్ వస్తున్నాయి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, ప్రకాష్ రాజ్ గారు వెళ్ళారు, ఇలా రకరకాల ఇండివిజువల్స్ వచ్చి మాట్లాడుతున్నారు. కానీ గవర్నమెంట్ లెవెల్లో, అది కూడా ప్రైమరీ అపోజిషన్ నుంచి కూడా ఎవరు వచ్చి డైరెక్ట్గా మేము మీతో ఉన్నాం అన్నట్టు అపోజిషన్ పార్టీ కానీ మీ ప్రాబ్లమ్స్ని మాతో చెప్పండి అసలు ఏంటి అని డిస్కోర్స్ని మొదలుపెట్టే ప్రయత్నం గవర్నమెంట్ ఇప్పటివరకు చేయాల. జూలై 20వ ఇంకో 3 రోజుల్లో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ఒక ప్రొటెస్ట్ లాంటిది, మార్చ్ లాంటిది జరుగుతుంది. దీనికి హై స్కేల్లో మాకు జనాలు కావాలి అని అభిజిత్ డిప్కే గారు, అందుకు సోనం వాంగ్చుక్ గారి వీడియోకి నేను షూట్ చేస్తున్న ఒక 1 అవర్ ముందు, నా గురించి మీరు ఇబ్బంది పడకండి, నేను బ్రతుకుతా, జూలై 20 వరకు నేను ఉంటా, మీరు చేయాల్సింది ఏంటంటే హై స్కేల్లో మాకు జనాలు కావాలి, మీరు రావాలి అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ముందు పెట్టారు. मुझे उम्मीद है आप लोग अंदर बाहर दोनों से बहुत मजबूत हैं, तो ये मजबूती हमें चाहिए 20 जुलाई को. సరే, దీని గురించి రకరకాల సెలబ్రిటీస్ మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఎవరు దీని గురించి మాట్లాడాలా, మాట్లాడకూడదు అనేది వాళ్ళ వ్యక్తిగతం, నేను అందులోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. కానీ ఆమీర్ ఖాన్ గారు, ఆయన సినిమా 3 Idiots అంటే నాకు చాలా అభిమానం. ఆ సినిమా నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా షేప్ చేసింది నన్ను, ద వే ఐ లుక్ ఎట్ లైఫ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సక్సెస్ వెనకాతలు కదా, ఎక్సలెన్స్ వెనకాతలు పరిగెట్టాలి, సక్సెస్ మన వెనకాతలు వస్తుంది అని చెప్పిన సినిమా అది. అండ్ ఆ సినిమా చూసినప్పుడు ఎవరికైనా అర్థమయ్యే విషయం ఏంటంటే, సినిమా క్లైమాక్స్లో లడాక్ పోర్షన్ వచ్చేసరికి ఫున్సుక్ వాంగ్డు అని ఆమీర్ ఖాన్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో సోనం వాంగ్చుక్ గారి క్యారెక్టర్ ఆధారంగానే ఉంటుంది. అలాంటి స్కూల్ కట్టడం కానీ అదంతా వాడి వీడియోలో మనం మాట్లాడదాం. వాంగ్చుక్ గారిది సెక్మార్ అనే స్కూల్ ఉంటుంది, అలాంటి స్కూల్లో ఈ సినిమాలో చూపిస్తారు. ఇన్ఫాక్ట్ ఆ స్కూల్లోకి రావడానికి మెయిన్ క్రైటీరియా ఏంటో తెలుసా? ఫెయిల్ అయ్యే స్టూడెంట్ అయి ఉండాలి. అంటే సమాజం ఈ స్టూడెంట్ పనికిరాడు అని చెప్తే ఆ స్టూడెంట్ని లోపల తీసుకొచ్చి, ఏ స్టూడెంట్ ఫెయిల్ అవ్వడానికి, ఫెయిల్యూర్ అని కాదు, ఆ స్టూడెంట్ కూడా నేర్చుకోవడానికి అర్హుడే అని చెప్పి ప్రాక్టికల్ మెథడ్స్ని పెట్టి నేర్పించే స్కూల్ అది లడాఖ్లో. అలాంటి స్కూల్లో అలాంటి కాన్సెప్ట్ 3 Idiots చూపిస్తారు మనకి. అండ్ ఆ టైంలో కూడా ఈ సినిమా యూనిట్ ఆయనతో ఇంటరాక్ట్ అయిన ఫుటేజ్ బయటకు వచ్చింది మనకి. ఇవాళ ఆమీర్ ఖాన్ గారు దీని గురించి రియాక్ట్ అవ్వకూడదని చెప్పి ఆయన అనుకున్నారంటే అది ఆయన వ్యక్తిగతం. అది కానీ ఆయన గన్ పాయింట్లో పెట్టి క్వశ్చన్ చేసినప్పుడు, లేదు మీరు ఫున్సుక్ వాంగ్డు క్యారెక్టర్ మీరు ప్లే చేశారు కదా, ఆయన ఆధారంగానే మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడిగినప్పుడు, లేదు ఈ సినిమాకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కరాఖండిగా ఆయన అంటున్నారు. ఒకసారి మీరు వినండి. To tell you that neither Raju nor Abhijat, who are the two writers, nor we didn't know about Mr. Sonam. However, what Mr. Sonam is doing is good work in any case. He doesn't have to. Now that is the sad part.
నేను అంతకుమించి ఏం చెప్పదలుచుకోవట్లేదు. ఆ సినిమాకి సంబంధించిన చతూర్ అనే క్యారెక్టర్ ఉంటుంది, ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ ఇదే అన్నారు, ఈ క్యారెక్టర్ ఆయన్ని ఆధారంగానే తీసిన సినిమా 3 Idiots అనే సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతన్ భగత్ గారిది ఒక బుక్ ఉంటుంది 5 Point Someone అని చెప్పి, అప్పట్లో ఈ బుక్ కూడా ఈ సినిమాతో ఎటువంటి సంబంధం లేని చెప్పి వీళ్ళే బయటకు వచ్చి మాట్లాడారు. ఎనీవేస్, ఈ కాంట్రవర్సీలు అన్ని పక్కన పెడితే మెయిన్ పాయింట్ ఇవాళ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా మొదలైంది, July 20th ఏం జరగబోతుంది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వీడియో, ఇట్స్ బర్నింగ్ టాపిక్. ఇవాళ దేశం మొత్తం దీని గురించి మాట్లాడుతుంది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నా కూడా దాన్ని మనందరం ఆడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టే పూచి నాది. ఆ రోజు ఏం జరిగినా మీరు పడుకునే ముందు మీరు జస్ట్ ఒక నాలెడ్జ్ పిల్ల దీన్ని కన్జ్యూమ్ చేస్తే చాలు. దానికి మీరు చేయాల్సిన విషయం ఒక్కటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ కాంటెక్స్ట్ మొత్తం మనం అర్థం చేసుకోవాలంటే మనం 2 విధాలుగా దీన్ని చూడాలి. ముందు ఫున్సుక్ వాంగ్డు గారు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అని చెప్పి ఇంకో వింగ్ అది, అందులో నేహా అనే ఒక అమ్మాయి, మనీష్ అనే ఒక అబ్బాయి, ఇంకో అబ్బాయి, వీళ్ళు ముగ్గురు, సోనం వాంగ్చుక్ గారు, వీళ్ళందరూ కలిపి హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. గత 19-20 రోజులుగా 8 నుంచి 9 కిలోల వరకు తగ్గిపోయారు. ఇంకో 2-3 రోజులు ఇలాగే జరిగితే ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి డాక్టర్లు మనకి చెప్తున్నారు. ఆయన మాత్రం చాలా ధైర్యంగా, నాకు ఫుడ్ తినిపించే బదులు గవర్నమెంట్ నాతో వచ్చి మాట్లాడమనండి, మా ఎజెండా ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి ఆయన హయాంలో ఇలా జరిగిందంటే, ఇంతమంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారు ఇవాళ ఈ నీట్ ఎగ్జామ్ ఇలా తప్పుగా జరగడం వల్ల. మీరే ఒకసారి ఆ పొజిషన్లో ఉండి ఆలోచించండి. మన కష్టం, శ్రమ, రక్తం మొత్తం ఎగ్జామ్ కోసం మనం పెట్టి ఆ ఎగ్జామ్కి రాసిన తర్వాత ఎగ్జామ్ రద్దు అయిపోయింది, చల్లదని చెప్తే ఎలా ఉంటుంది? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివే పిల్లలు ఉన్నారు. మీరు దాన్ని చాలా లైట్గా తీసుకున్నారు. గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు, ఆయన రిజైన్ చేయాలి, దీనికి ఎవరైనా అకౌంటబిలిటీ తీసుకోవాలని చెప్పేది ఆయన వాదన ఆన్ పేపర్. దానికి ఆయన ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఏంటి? CJP, కాక్రోచ్ జనతా పార్టీ. దీని గురించి కూడా మనం ఒక 2 months ముందు మాట్లాడాం మనం. ఈ కాంటెక్స్ట్, ఈ పార్టీ అనేది ఈ ఎగ్జామ్ కోసం వచ్చిన పార్టీ కాదు ఇది. మీరు కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే సుప్రీంకోర్టులో ఒకానొక జడ్జ్ ఒక కేసు వాదిస్తూ ఏదో ఒక నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ, మీరందరూ కాక్రోచెస్లో తేరే భారతదేశాన్ని పీల్చుకు తినేస్తున్నారని మాట్లాడారు ఆయన. Youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. And you people file contempt petition because I go to, you're not taking up the matter of, as if there are already parasites in society who attack you people, you attack the system, and you want to join hands with them. ఆ కాంటెక్స్లో టక్కని సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. అభిజిత్ డిప్కే అనే వ్యక్తి ట్విట్టర్లో ఒక ఫామ్ లాంటిది ఏదో పెట్టాడు. ఆయన మల్టిపుల్ ఎంట్రీస్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ విత్ ఇన్ ఒక 2-3 days స్పాన్లో. ప్రస్తుతానికి 2 కోట్ల మంది ఉన్నారు, 2.1 crores. సరే, వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఎలక్షన్స్ కోసం కాదు, మేము గవర్నమెంట్ క్వశ్చన్ చేయడానికి వచ్చాం. మా ఫస్ట్ ఎజెండా నీట్ ఎగ్జామ్. ఎందుకంటే ఈ పార్టీ పెట్టిన వెంటనే చాలామంది స్టూడెంట్స్ ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడిగారని, మాకు న్యాయం కావాలని చెప్పి వేలల్లో స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళందరికీ గవర్నమెంట్ ఆన్సరబులే అని మాకు 5 point ఎజెండా ఉందని చెప్పి ఆ ఎజెండాలో నీట్ ఎగ్జామ్ని పెట్టారు. అక్కడ సోనం వాంగ్చుక్ గారు కనెక్ట్ అయ్యారు, వచ్చారు. అదే ప్లాట్ఫామ్ని ఆయన వాడుకుంటున్నారు. ప్రస్తుతానికి జరుగుతున్న సినారియో ఇది. ఆయన వచ్చిన కొన్ని రోజులకి నిరాహార దీక్ష మొదలుపెట్టారు. గవర్నమెంట్ ఇంటరాక్ట్ అవ్వడం ఇప్పుడు దాకా జరగలేదు, 19 రోజులు అయింది. ఇక్కడ 2 వాదనలు మనకు వినబడుతున్నాయి. ఇప్పుడు దాకా చెప్తున్న వాదన ఒకటి, ఇంకొక సైడ్ లేదు వీళ్ళకి అల్టీరియన్ మోటివ్స్ ఉన్నాయి, ఫారెన్ ఫండింగ్ వస్తుంది, FRCA అని చెప్పి రకరకాల వేరే డిస్కషన్స్ వస్తున్నాయి. ఆ డిస్కషన్స్లోకి ఇవాళ వీడియోలో మనం వెళ్ళొద్దు, ఎందుకంటే స్టూడెంట్స్ ఇష్యూని మనం ఫోర్ఫ్రంట్లో మనం పెడుతున్నాం. ఇది లెఫ్ట్ అయినా, రైట్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఎవరైనా నమ్మేది ఏంటంటే స్టూడెంట్స్కి అన్యాయం జరగకూడదు. వాళ్ళకి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఎవరెవరైతే అకౌంటబుల్ ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి. అట్లీస్ట్ గవర్నమెంట్ డిస్కోర్స్ మొదలు పెట్టాలనేది ఎవరైనా అనుకోవాలి. నా పాయింట్ కూడా అదే. అండ్ ఒక్కసారి సోనం వాంగ్చుక్ గారి బ్యాక్గ్రౌండ్లో కూడా మనం వెళ్తే, ఆయన హీజ్ అన్ ఇంజనీర్ అనడం కన్నా ఎడ్యుకేషనల్ రిఫార్మర్ అనొచ్చు. ఆయన పాలిటిక్స్ నేను డెలిబరేట్గా పక్కన పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియోని ఆయన పాలిటిక్స్ని తెచ్చి ఇక్కడ పొలిటిసైజ్ చేసేసి స్టూడెంట్స్కి జరిగిన అన్యాయాన్ని నేను డైల్యూట్ చేయదలుచుకోవట్లేదు. ఇక్కడ ఐ వాంట్ టు బీ, నేను ప్రజల పక్షాన ఉందాం అనుకుంటున్నాను. సో ఆయన ఏంటి అంటాం కన్నా ఆయన అడుగుతున్న పాయింట్ ఏంటి మీద నేను దృష్టి పెడుతున్నా. నా ఫోకస్ దాని మీదే ఉంటుంది. అందుకని ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి మనం క్లుప్తంగా మనం మాడాల్సి వస్తే, సెక్మోల్ అని చెప్పి స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్. ఇది ఒక స్కూల్. బేసిక్గా 3 Idiots లాస్ట్లో స్కూల్ చూపిస్తారు కదా. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు టైం చదవడం రాని స్టూడెంట్స్కి సూర్యుడిని చూపించి, తద్వారా పడే నీడని చూపించి టైంని ఎలా నేర్పిస్తారు, యాంగిల్ అంటే ఇది, 30 degrees అంటే ఇది, 45 degrees అంటే ఇది అని చెప్పి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని పెట్టి, మెటీరియల్స్ని పెట్టి, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ని, కాంప్లెక్స్ సైన్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పే స్కూల్ లాంటిది అనుకోండి. అండ్ దీనికి క్రైటీరియా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరైతే స్కూల్లో ఫెయిల్ అవుతారో వాళ్ళకి మాత్రం ఎంట్రీ ఉంటుంది. అంటే సమాజం వచ్చి ఆల్మోస్ట్ వీళ్ళు ఫెయిల్యూర్స్ అని చెప్పిన స్టూడెంట్స్ వీళ్ళు లోపల రానిచ్చి వాళ్ళకి చదువు చెప్పించే ఒక తత్వం లాంటిది. ఇది ఆయన 1990s మొదలుపెట్టారు. ఆయన 20s ఉంటాయి ఆయనకి ఆ టైంలో. ప్రస్తుతానికి ఆయనకు 60 ఉంటాయి.
దాని తర్వాత అదే జోన్ పట్టుకొని ఐస్ స్థూపాస్ అని చెప్పి గ్లేసియర్స్ని వాడి వాటర్ కన్జర్వేషన్ చేసి ఇరిగేషన్ అని ఇదని అదని లదాఖ్లో ఈ కైండ్ ఆఫ్ జోన్ అంతా పట్టుకున్నారు. దాని తర్వాత కొంచెం పొలిటికల్గా హీ టుక్ ఎ డిఫరెంట్ టర్న్. చైనా గురించి బంగ్లాదేశ్ గురించి కొంచెం అబ్జెక్షనబుల్ కామెంట్స్ ఆయన చేశారు. బట్ ఇది అక్కడ ఇమ్మెటీరియల్. అట్లీస్ట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి వస్తే ఆ స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చూస్తున్నాను దీన్ని. సరే, ఇక్కడ దాకా సిచ్యువేషన్ మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ప్రస్తుతానికి ఏమంటున్నారు, జూలై 20 మేమందరం పార్లమెంట్ దాకా నడుచుకొని వెళ్తాం, మాకు జనాలు రావాలి, మీరు రండి. 20th వరకు ఆయన కూడా ఉంటారు, ఆయన వెనకాల మేమందరం ఉంటాం. ఇన్ఫాక్ట్ అప్పటి వరకు బ్రతికుండే పూచి నాది అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్తున్నారు. ఆయన మళ్ళీ చెప్తున్నా, ఆయన అడుగుతున్న పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి మనం అందరం డిస్కస్ చేయాలి. గవర్నమెంట్ దిగి రావాలి, డిస్కోర్స్ మొదలు పెట్టాలి. ముఖ్యంగా స్టూడెంట్స్కి జరిగిన అన్యాయాన్ని అడ్రస్ చేయాలి. ఇది అన్ని విషయాల్లో కాదు, ఇది స్టూడెంట్స్ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి అట్లీస్ట్ డిస్కోర్స్ అయినా మొదలు పెట్టాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ డెమోక్రసీ కదా. దీని మీద మీరేమంటే నాకు ఖచ్చితంగా మీరు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఈ ఐస్ స్థూప అనే కాన్సెప్ట్ని సోనం వాంగ్చుక్ గారు మొదలుపెట్టారు కదా, అది దేనికోసం? వాట్ డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ డూ? దేని నుంచి కాపాడుతుంది? నెంబర్ 1 ఎయిర్ పొల్యూషన్, నెంబర్ 2 వాటర్ స్కేర్సిటీ, ఆప్షన్ సి సాయిల్ ఎరోజన్, ఆప్షన్ డి ఫారెస్ట్ ఫైర్స్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు చూపించాలనుకుంటే అది కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోలు పెడుతున్నాను ఇక్కడ. ఇది కొంచెం జియోపొలిటికల్లీ అలైన్డ్ వీడియో, ముఖ్యంగా USA ఇరాన్ యుద్ధానికి సంబంధించి. ఆ వీడియో ఇక్కడ ఉంది. తర్వాత మురుగన్ స్వామికి సంబంధించి, కార్తికేయ స్వామికి సంబంధించి వీడియో చేశాను నేను. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన కాంట్రవర్సీకి సంబంధించి స్కంద పురాణంలో ఏముంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.